ఎస్టిమేట్స్ అంటే ప్రపోజల్స్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏవైతే కొర్రీస్ పెట్టిందో ఆ కొర్రీస్ లోని అంశాలు మొదట ఫేజ్ లో ఏదైతే ఎల్ఎన్టీ కట్టిన ఏరియాకి సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతుల్లో అది ఒక అడ్డిలుగా ఏర్పడిన కారణంగా అది కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దాన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ వైబిలిటీస్, టెక్నికల్ వైబిలిటీస్, ఈ కొర్రీస్ ఏదైతే సెకండ్ ఫేజ్ 2A 2Bకి సంబంధించిన అంశాలు సుమారుగా 35-36 వేల కోట్లు ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన ఎస్టిమేట్ కాస్ట్ తో ఉన్న 2A 2B ఎక్స్టెన్షన్ సంబంధించిన దాన్ని సంబంధించి ఆ వైబిలిటీ దానికి సంబంధించిన దాంట్లో ఈ ఎల్ఎన్టీకి సంబంధించింది కూడా ఏదైతే ప్రైమరీ డిస్కషన్స్ జరిగాయో ఈ ప్రైమరీ డిస్కషన్స్ ఫైనాన్షియల్ వైబిలిటీస్ ఇతరత్ర అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఐయుడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైల్ ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్స్, మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపటం జరిగింది. ఈ కమిటీ ఏ కమిటీ అయితే సిఎస్ గారి చైర్మన్ గా అధ్యక్షులుగా ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేయటానికి కేబినెట్ ఆమోదించిందో ఆ కేబినెట్ ప్రైమరీగా ఒక ఎలాబరేటెడ్ గా ఒక ప్రిపరేషన్ అయిన రిపోర్ట్ ని కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే మొబిలైజేషన్ సబ్ కమిటీ ఉందో ఈ మొబిలైజేషన్ సబ్ కమిటీ అంటే డిప్యూటీ సీఎం గారు దానికి చైర్మన్ గా ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు. ఆ కమిటీకి ఈ కేబినెట్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆ కేబినెట్ సబ్ కమిటీకి ఆ రిపోర్టును సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేబినెట్ సబ్ కమిటీ అది కేబినెట్ కి వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇన్ డీటెయిల్ వైబిలిటీస్ ఇతరత్ర మళ్ళీ వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఎస్ గారితో ఏర్పాటు చేయడానికి ఈ రోజు కేబినెట్ అనుమతించడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా R&Bకి సంబంధించిన 5,566 కిలోమీటర్లని సుమారు 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడ్ లో రాష్ట్ర కేబినెట్ టెండర్లు పెట్టుకోవడానికి హ్యామ్ మోడ్ లో కేబినెట్ ఆమోదించింది. ఏవైతే రాష్ట్రంలో అది మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ కానివ్వండి, ఇంకా ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసులు, లేకులు, ఇతరత్ర ప్రాంతాల్లో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో కొన్ని 2 లైన్స్ కింద, కొన్ని 4 లైన్స్ కింద, కొన్ని 3.5 మీటర్స్ ఉన్నది 6 మీటర్స్ కింద వైడన్ చేసే కార్యక్రమం చేపట్టే దాంట్లో 5,566 కిలోమీటర్లు సుమారు 10,547 కోట్ల రూపాయలతో రాష్ట్ర కేబినెట్ హ్యామ్ మోడ్ లో టెండర్లు పిలుచుకోవటానికి R&Bకి క్లియరెన్స్ ఇవ్వటం జరిగిందని కూడా రాష్ట్ర ప్రజలకి ఏవైతే R&B రోడ్లతో అస్తవ్యస్తంగా గుంటల మయంతో ఉన్న రోడ్లని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో ఉన్న రోడ్లని పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేసే కార్యక్రమం ఈ హ్యామ్ మోడ్ లో రాష్ట్రంలో ఉన్న అనేక రోడ్ల ద్వారా ప్రజలకి సామాన్యులకు కూడా ఇది మెరుగైన ట్రాన్స్పోర్ట్ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ రోడ్లు ఉపయోగపడతాయని కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా కృష్ణా వికారాబాద్ బ్రాడ్ గేజ్ లైన్